బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా. ప్రేమైన సహోదరులారా, సోదరీమణులారా, రమజాన్ నెల చాలా శ్రేష్టమైనది. రంజాన్ నెలలో మనందరం కూడా ఉపవాసం ఉంటాము. అలాగనే నమాజులు చదువుతాము. అలాగనే చాలా పుణ్యకారాలు, తరావీలు చేస్తాము. ఒక మాట గుర్తుపెట్టుకోండి, పుణ్యం చేయటం కంటే ఆ పుణ్యాన్ని కాపాడుకోవటం చాలా అదృష్టం. చాలా పెద్ద పని. ఎందుకంటే మనం నమాజులు గానీ, ఉపవాసాలు గానీ, తరావీలు గానీ, లేకపోతే వేరే ఆరాధనలు, ఖురాన్ చదవటం గానీ ఎన్నైతే ఉన్నాయో, అవన్నీ కూడా వృధా కాకుండా, అవన్నీ కూడా వేస్ట్ కాకుండా ఉండాలి అంటే, మనం పాపాల నుంచి దూరంగుండాలి. మనం తప్పుల నుంచి దూరంగుండాలి. చూడండి, ఉపవాసం అంటే కేవలం మన యొక్క మన యొక్క నోరికి తాళమేయటం గాదు. మన యొక్క కడుపుని ఆకలిగా ఉంచటం గాదు. ఉపవాసం అంటే కళ్ళు గూడా, చెవులు గూడా, నోరు గూడా, చేతులు గూడా, కాళ్ళు గూడా ప్రతి ఒక్కటి గూడా బ్రీతిలో ఉండాలి. ప్రతి ఒక్కటి గూడా అల్లా యొక్క ఆజ్ఞ, ప్రవక్త గారి యొక్క పద్ధతిలో ఉండాలి. ప్రతి వస్తువు చాలామంది ఉపవాసం ఉంటారు. కానీ వాళ్ళు ఉపవాసం ఉండటం వల్ల వాళ్ళకి ఆకలితో ఉండటం తప్పితే ఇంకా ఏమీ లాభం ఉండదు. అలాంటి వారిలో మనం చేరగూడదు. ఎందుకంటే ఉపవాసం అల్లాని సంతోషపెడతానికి. మన కళ్ళు గూడా ఈ రోజుల్లో ఇంటర్నెట్, ఈ రోజుల్లో ఫోను, మనందరం ఉపవాసం ఉంటున్నాం. కానీ మన కళ్ళు, మన నోరు, మన చెవులు అల్లా యొక్క ఆజ్ఞల మీద నడవకపోతే దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. అందుకని మన యొక్క పొట్టతో పాటు, మన యొక్క నోరుతో పాటు ప్రతి ఒక్క అవయవం గూడా ఉపవాసం ఉండాలి. ప్రతి ఒక్క అవయవం గూడా అల్లాహ్ ఆజ్ఞ, ప్రవక్త గారి యొక్క పద్ధతి మీద నడవాలి. అల్లాహ్‌తో దుఆ చేయండి. అల్లాహ్ తాలా మనందరికీ ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.